హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక బాయ్స్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటుంది చివర, దీనిపైన క్లిక్ చేయండి. టాప్లో అప్లోడ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేయండి. మాస్ బీజిఎం మహి 78 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ మీడియా లిరికల్ వీడియోని ఎక్కడికైతే తీసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ బీట్ మార్క్ రండి. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్గా చూపిస్తాను. ఫొటోస్ దగ్గరికి వచ్చాను, 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఇది టచ్ చేస్తే ఫోటో ఫుల్గా అప్లై అవుతుంది ఈ బీట్ మార్క్ వరకు. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేయండి. ఇలా మీరు మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేయాలి. నేను యాడ్ చేస్తూ మాట్లాడతాను. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబిలిటీ ఉంటే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఏదైనా ఒక చిన్న కామెంట్ చేయండి. ఎలైట్ మోషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ లిస్ట్లో పెట్టాను, తెలుసుగా మీకు. మహీటెక్ ఇన్ఫో స్పేస్ లేకుండా మహీటెక్ ఇన్ఫో అని టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఫాలో చేయండి లేదా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. ఆ పిన్ లిస్ట్లో చూడండి, దొరుకుతుంది. ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ఫొటోస్ అన్నీ పెడుతున్నాను, బీట్ మార్క్కి కట్ చేస్తున్నాను. ఇలా మీరు అన్ని ఫొటోస్ని ఈ బీట్ మార్కులకి పెట్టేసేయండి. ఫొటోస్ అన్ని యాడ్ చేశాను, కట్ చేశాను, అయిపోయింది. ఫస్ట్కి వచ్చాను, ఇక్కడ ఎఫెక్ట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇక్కడ స్కిప్ చేయట్లేదండి, లైక్ మాత్రం చేయండి. లైక్ చేసి చూస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఈ ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేస్తున్నాను. ఇలా ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ చేశాను. అంతేనండి, అయిపోయింది. ఒకసారి ఫస్ట్కి రండి, ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. బీట్ మ్యూజిక్ సింక్ అవుతుంది, అంతే మనకు మెయిన్. ఇప్పుడు సేవ్ చేయాలి. ఒకవేళ పక్కకుంటే ఫోటోని టచ్ చేసి మిడిల్లోకి జరుపుకోండి, సరిపోతుంది. రైట్, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో 30 FPS 60 FPS ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.